వెల్కమ్ టు 77 టీవీ అనుక్షణం అన్వేషణ. నేను మీ శ్రీనివాస్. అనకాపల్లి జిల్లా చోడవరం నియోజకవర్గం రోలుగుంట మండల అభివృద్ధి అధికారి కార్యాలయ సమావేశ మందిరంలో కూటమి నాయకులు కార్యకర్తలతో సమావేశం నిర్వహించడం జరిగింది. ఈ సమావేశంలో ఎమ్మెల్యే కేఎస్ఎన్ రాజు మాట్లాడుతూ ప్రజలచే ప్రజాస్వామ్యం గెలిచి ప్రజాపాలన ప్రారంభమై నేటికి ఏడాది పూర్తయిందని, ఈ సుపరిపాలనలో తొలి అడుగు పడిందని, విధ్వంసం నుండి వికాసం వైపు ప్రయాణం మొదలైందని, ఇచ్చిన ప్రతి హామీ ఒక పద్ధతి ప్రకారం అమలు చేస్తున్నామని, అభివృద్ధి వికేంద్రీకరణలో భాగంగా అన్ని ప్రాంతాలను అభివృద్ధి బాటలో నడిపిస్తున్నామని, గత ప్రభుత్వం 5 ఏళ్లలో చేయలేని పనులు ఎన్నో ఏడాదిలోనే పూర్తి చేశామని, అందుకే గర్వంగా ఉన్న కాలర్ ఎగరేయడం లేదని, చేయాల్సింది ఇంకా ఎంతో ఉందని, నిర్దేశించుకున్న లక్ష్యం కోసం ప్రతినిత్యం శ్రమిస్తామని, ప్రజాసేవలో నిమగ్నమవుతున్నామని అన్నారు. ఈ సుపరిపాలనలకు సహకరించిన ప్రజలకు, ప్రభుత్వ ఉద్యోగులకు అందరికీ ధన్యవాదాలు తెలిపారు. అనంతరం చోడవరం ఎమ్మెల్యే కేఎస్ఎన్ రాజుతో పాటు కూటమి నాయకులు, కార్యకర్తలు, అభిమానులు, అధికారుల సమక్షంలో కేక్ కట్ చేసి జై తెలుగుదేశం అంటూ నినాదాలు పలికారు. ఈ కార్యక్రమంలో మండల పార్టీ అధ్యక్షులు గూనూరు చంద్రమౌళి, రాష్ట్ర తెలుగు యువత ఉపాధ్యక్షులు పంచాడ చంద్ర, రోలుగుంట ఎంపీటీసీ సుర్ల రామకృష్ణ, మండల ఐటీడీపీ ఇన్ఛార్జ్ బంటురాజు, క్లస్టర్ ఇన్ఛార్జీలు బాబులు, నాయుడు, కె ఈశ్వరరావు, సత్యబాబు, బుల్లిబాబు, శ్యామల, ఎంపీడీఓ నాగేశ్వరరావు, తహసీల్దార్ నాగమ్మ, ఏపీఓ ఈశ్వరరావు మరియు కూటమి నాయకులు, కార్యకర్తలు, ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు. ఒకేసారి ప్రతి ఒక్కళ్ళు అందుతారు. 3,000 రూపాయలు ఉన్నటువంటి వికలాంగ పెన్షన్ 6,000 రూపాయలు చేసి, అదేవిధంగా ఎవరైతే నెలలేని స్థితిలో ఉన్నారో వాళ్ళకి 10,000, అన్ని కట్టి వాళ్ళకి మంచం మీద తినడానికి లేదనుకుంటానికి 15,000 రూపాయలు. ఈ విధంగా పెన్షన్కి ఇంత ఎక్కువ డబ్బు ఖర్చు పెడుతున్నటువంటి ప్రభుత్వం భారతదేశంలో మన కూటమి ప్రభుత్వం ఖర్చు పెడుతుంది. ఆ విధంగా ఇవాళ ఇవన్నీ నేను చెప్తున్న విషయాలు ఏదైనా అబద్ధం ఉంటే మీరు చెప్పండి. మీరే కాదు, మరి పైన ఎవరైనా కూడా నేను శాసనసభ్యులు కోరుతున్నాను, ఏదైనా తప్పు చెప్తే చెప్పండి. ఈరోజు 1వ తారీఖు పెన్షన్, గతంలో ఆ ప్రభుత్వం అయితే ప్రభుత్వ ఉద్యోగస్తులకు కూడా నెలనాడు జీతం వచ్చేది కాదు, 15 తారీఖు 10 తారీఖులు వచ్చేది. వారు ఏదైనా లోన్ పెట్టుకుంటే ఈవీఎంలు కట్టడం కూడా ఇబ్బంది అయ్యేది. ఇదంతా యథార్థం. అలాంటిది ఇవాళ పేదవాళ్ళకి ఇచ్చే పెన్షన్ కూడా 1వ తారీఖు ఇస్తున్నారు. 1వ తారీఖు ఆదివారం వస్తే ముందే. కాబట్టి అంత నిబద్ధత ఉన్నటువంటి పాలన మన కూటమి ప్రభుత్వ పాలన. 2 గ్యాస్ సిలిండర్ ఇస్తాను చెప్పేసేమో ఆల్రెడీ 1 సిలిండర్ ఇచ్చారు, పెద్ద 2 సిలిండర్లు కూడా ఆదేశాలు ఇచ్చారు. 2 హామీలు నెరవేర్చారు. ఇవాళ మనందరం కూడా ఆలోచించిన విషయం, ఈరోజు అమలవుతున్న పథకం 15,000 రూపాయలు. ఇంట్లో ఎంతమంది ఉంటే అంతమందికి 15,000 రూపాయలు ఇస్తా ఉంటే కొంతమంది హేళన చేశారు, నీకు 15,000, నీకు 15,000, నీకు 10,000. అలాగే హేళన చేసిన వాళ్ళందరికీ మీరు చెప్పిన 15,000 ఇవాళ పడుతున్నాయి, ఈ ఖాతాలో చూసుకోండి, మీరు ఎంత 50 వస్తుందా అన్నది. కాబట్టి అండాసులు చేయడం కష్టం. ఆ కష్టమైన, నష్టమైన, ఇబ్బందులైనా కూడా అనుభవజ్ఞుడైనటువంటి పాలకుడు కాబట్టే మన ముఖ్యమంత్రి గారు చంద్రబాబు నాయుడు గారు పరిపాలన, ఆయన ఎంతో అప్పులు చేసేసి రాష్ట్రాన్ని అద్దాల పరిస్థితుల్లో పెట్టేసి ఆయన వెళ్ళిపోతే పగ్గాలు చేపట్టిన తర్వాత ఒకటి ప్రభుత్వానికి గాడిలో పెట్టి కొంతమంది ఉండొచ్చు, ఒకేసారి చేసి వచ్చి కదా చేసే అవకాశం ఉంటుందండి. పరిస్థితి అంతా ఇబ్బంది పడినప్పుడు ఒకటి ప్రతిపాదన చేసుకుంటూ పెన్షన్, గ్యాస్ ఇవాళ ఏమో చేసే తల్లికి వందనం. అదేవిధంగా రైతులకి రైతు భరోసా కార్యక్రమం కూడా రేపు కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన రోజే నేను కూడా ఇస్తాను, ఖాతాల్లో ఇస్తాను ముఖ్యమంత్రి గారు చెప్పడం జరిగింది. ఈ నెలలో అది కూడా ఇస్తానని చెప్పారు. ఆగస్టు 15 మహిళలకి. చూస్తూనే ఉండండి నిరంతర వార్తా స్రవంతి మీ 77 టీవీలో.